కేంద్ర మంత్రిగా పురంధరేశ్వరి గారు పనిచేసిన విధానం నేను క్లియర్ కట్గా చూశాను. పార్లమెంట్లో ఆమె స్పీచెస్ విన్నాను. మిగతా వేదికలపైన తన వాగ్దాటి చూశాను. బికాజ్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకో ఇప్పుడు కాస్త గ్యాప్ బ్రేక్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఆ పూర్వ వైభవం గ్యాప్ బ్రేక్ అంటే మీకు అప్పుడున్నటువంటి మాధ్యమాలు అప్పుడున్నటువంటి లిమిటెడ్ స్కోప్లో వేరు. నేను ఈ మధ్య ఆవిడ పార్లమెంట్లో కాన్స్టిట్యూషను 75 ఇయర్స్ దాని మీద నేను చూశాను. ఒకరోజు ముందు ఆవిడ్ని ఆ రోజు సాయంత్రం యాక్చువల్గా రేపు పొద్దున మాట్లాడాలి కాన్స్టిట్యూషన్ మీద ఆవిడని మాట్లాడమని చెప్పేసి ఆయన పార్లమెంటరీ మంత్రి ఆవిడకి అసైన్మెంట్ ఇచ్చారు. ఓకే, కొంతమంది సెలెక్ట్ చేశారు వాళ్ళు, దాంట్లో ఆవిడని ఇచ్చారు. అది బయటికి ఎంత జరిగిందో లేదో నేను మొత్తం చూశాను. అసలు నేను రెండో రోజు సాయంత్రం 6 గంటలకు ఏమి వచ్చింది. అది పొద్దున్నుంచి మళ్ళీ హౌస్లోనే కూర్చున్నది ఆవిడ. ఎప్పుడు ప్రిపేర్ అయిందో నాకు తెలియదు. కాన్స్టిట్యూషన్ మీద ఆ రకంగా కాన్స్టిట్యూషన్లో ఉమెన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని తీసుకుని దానిలో మాట్లాడాలి అనేది మళ్ళీ స్పెసిఫిక్ చేశారు. ఏది పడితే అది కాదు. సో దానిలో మాట్లాడింది చూసి నేను షాక్ అయ్యి ఏమ్మా ఎట్లా ఇంత ఇన్ఫర్మేషను ఎవరైనా రాసిచ్చారా ఏంటి అని చూసిన లాయర్ కాదు పాడు కాదు. సో అంటే లేదు, నేను నైట్ అంతా నేను ఎక్సర్సైజ్ చేసుకున్నాను, నేను నెట్లో చూసుకున్నాను, మొత్తం అంతా మ్యాటర్ తీసుకున్నాను. 15 నిమిషాలు ఇచ్చారు. 15 నిమిషాలు ఎక్కడ ఇంటరప్షన్ లేదు, కాగితం లేదు, నోట్స్ లేదు, ఏం లేదు. ఎక్సలెంట్గా మాట్లాడింది. తర్వాత మొన్న మీరు 5 దేశాలకు పంపించారు కదా, మీరు చూడండి వాటిల్లో డయాస్పోరా పార్లమెంటేరియన్స్ దగ్గర, తర్వాత ఇండియన్ డయాస్పోరా దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడాను. నాకు చాలా తృప్తినిచ్చింది. మంత్రి పదవి ఉంటే ఈ అవకాశం ఉండేది కాదు, కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడేది కాదు, ఇలా దీని మీద మాట్లాడేది కాదు ఈ 6 దేశాల్లో వెళ్ళి అని నాకు ఎంత తృప్తినిచ్చిందనంటే, పదవి అంటే ఒక శాఖకి సంబంధించి తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు కాగితాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ అవకాశం భగవంతుడు అందుకనే ఇవ్వలేదని చెప్పి నేను చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను.